సో మిత్రులారా ఒక కీలకమైనటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుందాం. బోర్డు ఒకసారి పెడితే, సో ఈడబ్ల్యూఎస్ కోటా దేశంలో బీసీల కొంప ఎట్లా ముంచుతూ ఉంది, ప్రధానంగా తెలంగాణలో ఎట్లా కొంప ముంచుతూ ఉంది అనేటువంటి వీడియోను మీరు ఇప్పటిదాకా చూడడం జరిగింది. ఆ వీడియో పూర్తి వివరాలని, పూర్తి వీడియో అంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ అందుబాటులో ఉంది, ఆ లింక్ ద్వారా చూడొచ్చు. ఇక రెండో విషయం ఏంటంటే, చాలా భయంకరమైనటువంటి విషయాలు ఒక 2-3 ఉన్నాయి. వాటి గురించి ఒకసారి మీతో మాట్లాడిన తర్వాత మిగతా వార్తల్లోకి వెళ్దాం సోదరులారా. ఈ దేశంలో ప్రధానంగా ఉండేటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు వీటన్నిట్లలో బీసీల ఈ దేశంలో 52% అని చెప్పబడుతూ ఉన్నాం. సరే, ఇంకా తెలంగాణ లెక్కలైతే ఇంకా బయటికి రాలేదు. మరి అవి వస్తాయా, ఎప్పుడు వస్తాయి, ఏం కథ అనేది ఇంకా తెలియదు. ఆ డెడికేషన్ కమిషన్ వేసారు, కమిషన్ రిపోర్ట్ ఎప్పుడు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి, ఏం కథ అనేది తెలియదు. సో ఏదేమైనప్పటికీ కూడా ఒక బలమైనటువంటి అంశం ఇప్పటి వరకు బయటికి రాకుండా, సర్వే పూర్తయింది, ఇప్పటి వరకు బయటికి రాకుంటుంది. కానీ ఈ లెక్కలు తెలవక ఈ దేశంలో బీసీలు, ప్రధానంగా తెలంగాణలో బీసీలు నష్టపోయినటువంటి విధానాన్ని ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ డిఓపిటి, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ లెక్కల ఆధారంగా 2018 నుండి 2022 మధ్య ఏవైతే అపాయింట్మెంట్లు జరిగినాయో, ఐఏఎస్, ఐపీఎస్, లైక్ ఇంకా ఏది సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలు, దీంట్లో 46.15% జనరల్ కేటగిరీ, ఓపెన్ జనరల్ కేటగిరీ అంటే ఓపెన్ కేటగిరీలో ఇంతమంది సెలెక్ట్ అయ్యారు. ఇక రెండో విషయం చూసుకుంటే, రెండోది 29%, 29% ఓబీసీ కేటగిరీ, అంటే ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఇక మూడో కేటగిరీ చూసుకుంటే 24.5% ఎస్సీ అండ్ ఎస్టీ, ఎస్సీ కేటగిరీ, 23.5% ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్. ఇక ఇక్కడ ఎస్సీ అండ్ ఎస్టీ కలిసి ఉంటాయి, ఎందుకంటే అది ఎస్సీ అండ్ ఎస్టీ. ఇక్కడ ఈ కేటగిరీలో ఈడ ఉద్యోగాలు పడితే అయిపోయినాయి. ఇక ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి జనాభా ప్రాతిపదికన వాళ్ళ కోటా వాళ్ళకి దక్కింది. ఇక్కడ ఓబీసీల జనాభా దేశవ్యాప్తంగా 52% అనుకుంటున్నారు. అంటే లెక్క 52% ఉన్నటువంటి వాళ్ళకు 29% దొరికినాయి. ఇక్కడ మొత్తం దేశంలో 23% ఉన్నటువంటి ఓసీలకు 46% దొరికింది. అంటే డబుల్ దొరికింది వీళ్ళకు. మైనస్ ఎవరికి అయింది? ఇక్కడ బీసీలకు అయింది. ఈ దేశంలో బీసీలకు ఉద్యోగాల విషయంలో ఇంత అన్యాయం జరుగుతుంటే ఈడబ్ల్యూఎస్ కోటా తీసుకొచ్చి మరింత గుదిబండ లెక్క మార్చిండు నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఈ బీసీలకు వ్యతిరేకమైనటువంటి పార్టీగా ముద్రబడి బీసీల అణిచివేతకు కుట్ర పన్నుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి కథ ఇది. నా సొంత లెక్క కాదు, డిఓపిటి, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ ఇచ్చినటువంటి డాటా ఆధారంగా 2018 నుంచి 2022 మధ్య 46.15% ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాలు, 46 అంటే 146 ఉద్యోగాలు ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాలు ఓపెన్ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీలోకి పోయినాయి, పెద్ద కులపోళ్ళకి పోయినాయి. వాళ్ళు ఎంతమంది అంటే 123. మన తానికి వచ్చేసరికి ఇంకా తక్కువ ఉంటారు. దేశవ్యాప్తంగా చూసుకుంటే 123 మంది ఉన్న వాళ్ళకు 46 ఉద్యోగాలు పోయినాయి. 152 మంది ఉన్నటువంటి వాళ్ళకి 29 దక్కినాయి. ఇగో ఇదే మన బీసీలకు సంబంధించినటువంటి
ఇక్కడ మొత్తం టోటల్ గా నష్టపోయేటోడు అంటే బీసీఏ. మొత్తం బీసీఏ నష్టపోయేది. నష్టపోయేది. బీసీ సోదరులారా, బీసీ యువకులారా, ఇంత పెద్ద ఎత్తున కేంద్రంలో రాష్ట్రంలో మన ఉద్యోగాలు కొల్లగొడుతూ మన ప్రజలకు అందకుండా చేస్తున్నటువంటి అన్నాన్ని ఈ రకంగా భారతీయ జనతా పార్టీ ఈడబ్ల్యూఎస్ కోటా, నేను అందుకోసం ఇప్పుడు ఆ ఇంగ్లీష్ వీడియోని ఇప్పుడు ఇంగ్లీష్ వర్షన్లో మీకు వినిపించినటువంటి వీడియో అదే సోదరులారా. ఆ వీడియోలో క్లియర్గా చెప్పిన ఏ రకంగా మనం దోపిడీ చేస్తూ ఉన్నారు, ఏ కథ, ఏ రకంగా మన పైన జరుగుతూ ఉంది ఇదంతా అనేది క్లియర్గా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన సోదరులారా. ఇక్కడ ఉద్యోగాల కాడ కేంద్రంలో ఐఏఎస్లో అదే బాధ, సేమ్ తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ చేసే కాడికి ఇంతకంటే తక్కువ పాడైంది. ఇంకా దారుణంగా ఇంకా చూస్తే ఇగో దీంట్లో neglected by OC rulers in the country. In all categories, OBC representation is lesser than SC/ST representations. The below report is recent OBC Welfare Parliamentary Committee submitted on 8 February 2024 at the Lok Sabha and Rajya Sabha. Lok Sabha Rajya Sabhalo ప్రవేశపెట్టిన లెక్క ప్రకారం OBC Welfare Parliamentary Committee submitted on 8/2/2024 at Lok Sabha and Rajya Sabha as per the data of 72 ministries departments on 1/1/2021. Group A total 77,887. OBCs are 14,074. Percentage of OBCs 18.07%. 27% of total 21,029. Short form. చూడు వాస్తవానికి ఇక్కడ ఒకసారి లెక్క చూస్తే కేంద్ర సర్వీసుల్లో ఉన్నటువంటి 72 డిపార్ట్మెంట్లలోంచి లెక్కల్లో తీస్తే ఏ అంటే గ్రూప్ ఏలో కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్నటువంటి గ్రూప్ ఏ ఉద్యోగాలలో మొత్తం 77,887 ఉద్యోగాలు ఉంటే అందులో ఉన్న ఓబీసీ ఉద్యోగులు ఎంత అంటే 14,000 మంది ఉన్నారు. అంటే దాని పర్సంటేజ్ ఎంత 18.07%. కానీ ఏది మండల్ కమిషన్ నివేదిక ఆధారంగా భారత పార్లమెంటు ఓబీసీ ప్రజలకు ఇచ్చిన రిజర్వేషన్ 27%. 27%కి ఇంకా దాదాపుగా 9% తక్కువనే ఉన్నారు. ఇంకా 6,955 ఉద్యోగాలు గ్రూప్ ఏలో నష్టపోయినాం. ఇక గ్రూప్ బి విషయానికి వస్తే 1,56,623 ఉద్యోగాలు మొత్తం ఉంటే అందులో 4,42,288 ఉద్యోగాలు రిజర్వేషన్ రూపంలో బీసీలకు రావాలి. కానీ వచ్చింది ఎంత? 42,000 ఉద్యోగాలు రావాల్సి ఉంటే 27,000 ఉద్యోగాలే ఓబీసీలకు వచ్చినాయి. అంటే 14 దాదాపు 15,000 ఉద్యోగాలు బి కేటగిరీలో బీకినాయి మనకి. ఇక్కడ సి కేటగిరీ విషయానికి వస్తే 16,22,439 ఉద్యోగాలు ఇక్కడ ఉంటే అందులో ఓబీసీలకు రావాల్సినవి 4,38,059 ఉద్యోగాలు రావాల్సి ఉండే. కానీ వచ్చినాయి ఎంత? 36,800, 3,68,101, 4,38,059 రావాల్సి ఉంటే 3,68,101 వచ్చినాయి. అంటే 22% వచ్చిన 27కు 69,958 ఉద్యోగాలు మన ఎవడో ఎత్తుకొని పోయింది. ఇక సఫాయి కర్మచారి కాడ కూడా రాలే. ఇంకా 35,110 ఉద్యోగాలు సఫాయి కర్మచారి ఉంటే అందులో ఓబీసీలకు 6,280 వచ్చినాయి. వాస్తవానికి ఎంత రావాలి? 9,480 రావాలి. 3,200 ఉద్యోగాలు బీసీలో ఎవడో ఎత్తుకొని పోయింది. ఎవడో ఏంది? ఇవే ఈడబ్ల్యూఎస్ కోటాలే. మొత్తంగా కేంద్ర ప్రభుత్వ ఏబీసీ గ్రూప్ ఉద్యోగాలలో 18,92,059 ఉద్యోగస్తులు మొత్తం ఉంటే అందులో ఓబీసీలకు రావాల్సినవి ఆ ఓబీసీలు ఉన్నది 4,15,799 మంది మాత్రమే ఉన్నారు. అంటే 21% ఉన్నారు. ఏ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ వల్ల నిండా మునిగి ఈ 21 పోయి ఇంకా తగ్గే అవకాశం ఉంది. మీదికేళ్ళు ఏంటంటే 18,89,000 ఉద్యోగాలలో 5,10,000 ఉద్యోగాలు మనకు వచ్చేది ఉంటే 4,15,000 అంటే 95,000 ఉద్యోగాలు మనవి పట్టబగటీలు ఎత్తుకపోయారు. 95,000 మంది ఉద్యోగాలు బీసీలకు రావాల్సిన ఉద్యోగాలు పట్టబగటీలు ఎత్తుకపోయారు. ఇవి ఆయా డిపార్ట్మెంట్ల నుంచి సేకరించి మైక్ 6,623 OBCs 27,344 percentage of OBCs 17.46 27% of total 42,288 shortfall 14,944 group C ఆయన రేషన్ కార్డు కావాలంటే మొత్తమే బీకింద్రా ఇదంతా మొత్తం ఎక్కడికక్కడ కొలాప్స్ అయిపోయినవరా అంటే ఆయన బాధ. ఆయన కార్డు 27% of total 4,38,059 shortfall 69,958 safai karmachari 35,110 total number of ఈ రకంగా OBCs మోసం జరుగుతూ ఉంటే ప్రజలారా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పెద్ద ఉద్యోగాలు ఎక్కువ మొత్తం బీకినాయి. ఇవే ఐఏఎస్లు ఐపీఎస్లే పాలసీని తయారు చేస్తూ ఉంటాయి. ఈ పాలసీని తయారు చేసే కానీ నీ ఓడలేడు, వడ్డించే కానీ నీ ఓడలేడు, నీకేం దక్కుతుంది అన్నట పీసు. ఇంకా రేషన్ కార్డు కావాలి, పింఛన్ కావాలి, మాకు ఇది కావాలి. 70-80 ఏళ్ళ సంధి ఈ కంట్రోల్ బియ్యం తింటున్నారు. ఇంకా
చిప్ప పట్టుకొని అడుక్కోవాలి. కంట్రోల్ బియ్యం 70-80 ఏళ్ళ సంది ఈ దేశంలో తినుకుంటా కూర్చున్నాం. రేషన్ కార్డు ఎటువాయ మాకు అని సిగ్గుండాలి కదా మనకేమన్నా. తెలంగాణ రాష్ట్రం 2014లో వస్తే ఇవాళ 2024 అయిపోయింది, 25లో పడ్డాం. 10 సంవత్సరాలు 10 సంవత్సరాల పాటు ఏడాదికి 2 లక్షలు పెట్టుకున్నా 20 లక్షల కోట్లు, అబ్బో 7 లక్షల కోట్లు, దాదాపు 30 లక్షల కోట్ల రూపాయల సంపద వంచకాడ నువ్వు లొటపీస్ కాడు. నువ్వు ఏడున్నావు? నువ్వు 30 లక్షల కోట్ల సంపద, ఇగో నువ్వింత తీసుకో అని పంచకాడు ఉన్నావా నువ్వేనా? అడుక్కునే కాడ ఉంటాం. అడుక్కునే కాడ రేషన్ కార్డు కావాలి మాకు. ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు ఎందుకు ఇవ్వని సంగతి ఏంది? ఇది పింఛన్ కావాలి. అది కాదురా నాయన, ఈ కుప్ప కావాలరా మనకు, ఈ దేశంలో మెజారిటీ ప్రజలమైన మనం అని చెప్పి చెప్తా ఉంటే రేషన్ కార్డు కావాలంటున్నాం. ఇగో అన్న మా వడ్డీరోళ్ళ గురించి మాట్లాడాను. ఆ వడ్డీరోళ్ళు కూడా ఉన్నారు మిత్రం, మా ఇంట్లో ఈ బీసీలలో వడ్డీరోళ్ళు ఉన్నారు. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. లైక్ చేయండి,